విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో అభ్యాస జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగిందని అభ్యాస కాలేజీ యాజమాన్యం పేర్కొన్నారు. అల్వాల్ రాజీవ్ సర్కిల్లోని సిండికేట్ రైతు సేవా పరపతి సంఘం భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస కాలేజీని మచ్చ బుల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి మన్ననలను పొందాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు మరియు సింగిల్ పేరెంట్ విద్యార్థులకు కాలేజీ ఫీజులో 40% రాయితీ ఉంటుందని, అదేవిధంగా ప్రతి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో శ్రీ అబ్జాసా జూనియర్ కాలేజీని నెలకొల్పడం జరిగిందని యాజమాన్యం వెల్లడించారు. కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం విశాల్, మహేందర్ గౌడ్, స్వామి గౌడ్, పూర్ణ గౌడ్, వినీత్, సిండికేట్ రైతు సంఘం చైర్మన్ తోటా గోపాల్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాజాసింహారెడ్డి, నాగేశ్వరరావు, ఉదయ్ కుమార్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దానికి ముఖ్య అతిథిగా మన నివేంద్ర రెడ్డి గారు అండ్ సుధీర్ గారు అండ్ అశోక్ గారు, గోపాల్ రెడ్డి గారు, చాలా మంది ఆప్తులు అందరూ చాలా మంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. శ్రీ అభ్యాస జూనియర్ కాలేజ్ అండి. ఓకేనా. సో అల్వాల్లో ఇప్పటి వరకు మనం స్మార్ట్ ప్యానల్స్ అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదండి. స్టూడెంట్స్ కి క్విక్ గా, ఫాస్ట్ గా మైండ్ డైరెక్ట్ గా ఫీడ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్మార్ట్ ప్యానల్స్ అండ్ స్మార్ట్ బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్ తో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ XYZ ఏవేవే కాలేజెస్లో ఉన్నట్టుగా 70-80 మెంబర్స్ అన్నట్టు కాకుండా కేవలం 30 to 35 మెంబర్స్ కెపాసిటీ తోటి అండ్ పర్సనల్ గా, ఇండివిజువల్ గా ఫోకస్ చేసేసుకుని ఖచ్చితంగా ర్యాంక్స్ ఓరియంటెడ్ గా అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ మా ప్రోగ్రామ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 40 days బేసిక్ ప్రోగ్రామ్ ఉందండి. ఎందుకంటే 6th to 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సమానంగా రావు కాబట్టి 6th to 10th క్లాస్ బేసిక్స్ అన్ని కవర్ చేసేసుకుంటూ స్టార్ట్ చేసేస్తున్నాం సార్. అండ్ ఇక్కడ 1 hour క్లాస్, 1 hour స్టడీ అవర్స్, దిస్ ఇస్ అవర్ మోటో. అండ్ ఆల్ రూరల్ పీపుల్ అండ్ ఆల్ ద సింగిల్ పేరెంట్స్ అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము తీసుకునే ఫీ స్ట్రక్చర్ లో ఎగ్జాక్ట్లీ 40% మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మేము ఒకవేళ 30,000 తీసుకుంటే వాళ్ళకి కేవలం 10,000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకు అంటే మేము కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాము. ఐఎమ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్, ఐఎమ్ డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంకర్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, సింగిల్ పేరెంట్స్ కూడా సహాయం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తును, మంచి సర్వీస్ ఇవ్వాలనేది మోటోతో తప్పించేసేసి లాభార్జన కోసం అనేది కాదు. ఏమన్నా ఇక్కడ ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ అని ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా కెరీర్ గైడెన్స్ ఇస్తాము. ఎలా అంటే పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్ అందరినీ పిలిపించేసుకుంటూ స్టడీతో పాటు ఎంటర్టైన్మెంట్ అండ్ మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మన కార్పొరేటర్ గా రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇలానే రావాలి. ప్రతిసారి జూనియర్ కాలేజ్ మన కోఆపరేటివ్ సొసైటీలో గోపాల్ రెడ్డి గారి చైర్మన్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళు ఈ 3 floors తీసుకోవడం జరిగింది. ఇది వీళ్ళది ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది కదా. మరి డెఫినెట్ గా ఇది సక్సెస్ అవుతుంది, అందరికీ నమ్మకం ఉంది. మరి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే స్టేట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరు కలిసి పెట్టడం జరిగిందో, మరి ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడా తక్కువ, ఒక్కో క్లాస్లో 30-35 స్టూడెంట్స్ కన్నా తక్కువ స్టూడెంట్స్ పెట్టి చదివాం. IIT కానివ్వండి, నీట్ కానివ్వండి, అలాంటి కోర్సెస్ కూడా ఇక్కడ తీసుకుంటారు. డెఫినెట్ గా వీళ్ళు సక్సెస్ఫుల్ కావాలి, మరి స్టేట్ లో కూడా మంచి ర్యాంక్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మరి ఇక్కడ స్టూడెంట్స్ అల్వాల్ నుండే కాదు, ఇక్కడ తూర్పుతా నుండి, షామీర్పేట నుండి, మరి ఇక్కడ కుబ్బులాపూర్ నుండి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి స్టాఫ్ కి ఎవరైతే ఇక్కడ స్వామి గారు, తర్వాత విశాల్ గారు, మహేందర్ గారికి అందరు కూడా విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. అండ్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి బ్రాంచెస్ మీరు ఎన్నో పెట్టాలని కోరుకుంటున్నాము. మరి మా సపోర్ట్
డెఫినెట్గా మాది మైనంపల్లి హనుమంతరావు గారు కేంబడి డెఫినెట్గా ఉంటుందని మరి అభ్యాస కాలేజీ ఓపెనింగ్ అవడం నాకు సంతోషం. ముఖ్యంగా ఈ ఓపెనింగ్కు పెద్దలు మైనంపల్లి హనుమంతరావు రావాల్సిందే. మరి వారికి చాలా పని వల్ల మంచి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా సుదీర ప్రాంతం నుంచి విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది. జూన్ 5th నుంచి క్లాసులు జరుగుతాయని చెప్పి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా అల్వాల్లో ఇలాంటి నీట్ కోచింగ్ కానీ ఐఐటి కాంపిటీషన్స్ కూడా చాలా తక్కువన్నాయి. మరి పిల్లలందరూ కూడా ఇవాళ చాలా ముందుకెళ్ళాలి, దూసుకెళ్ళాలి, రాకెట్ యుగంలో అన్నట్టు ఉన్నది. మరి వారికి మంచి కోచింగ్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను.